లాస్ట్ మంత్ నేను చేసిన గార్డెనింగ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని రోజులు బట్టి ఇన్ని వ్లాగ్స్ తీస్తున్నాను కానీ ఎప్పుడు ఏ వ్లాగ్‌కి అంత మంచి వ్యూస్ రాలేదు. అలాంటిది మనం గార్డెన్ స్టార్ట్ చేస్తున్నాం అనే వీడియోకి మాత్రం చాలా మంచి వ్యూస్, కామెంట్స్ వచ్చాయి. సో, దాని ఇన్స్పిరేషన్‌తోనే 1 మంత్ తర్వాత మనం అప్పుడు పెట్టిన సీడ్స్, ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక చిన్న అప్డేట్ లాగా చూపిస్తాను. అప్పుడొచ్చేసి మీకు మట్టి తోలిచ్చిన తర్వాత నేను ఏమేం మొక్కలు పెట్టానో చూపించాను కదా! ఇప్పుడైతే దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ చూపిస్తాననమాట. అట్లాగే మన నెక్స్ట్ వీడియోస్‌లో వచ్చేసి హార్వెస్ట్ వీడియోస్ కూడా తీద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ చూసారు కదా! అప్పుడు లాస్ట్ మంత్ చాలా చిన్నగా ఉండేవి బెండకాయ మొక్కలు. జస్ట్ చూసారా విత్తనాల్లో నుంచి వచ్చిన మొక్కల్ని ఇక్కడ సెపరేట్‌గా పెట్టాననమాట. అవిప్పుడు ఇంకా కాయలు కాయడానికైతే సిద్ధంగా ఉన్నాయి. ఆ హార్వెస్ట్ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ అసలు ఏమేమి వచ్చాయి అనేది మాత్రమే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి దోసకాయ బాగొచ్చింది. ఇదేమి నేను విత్తనాలతో పెట్టలేదు, మొక్క వేయలేదు. మనం మామూలుగా వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత వాటి వేస్ట్ అంతా ఒక సైడ్ పడేస్తాం కదా! నేను అట్లా ఎప్పుడు మా గోడ పక్కనే గిరాటేస్తాను. దాని ద్వారా వచ్చిందనమాట ఈ దోసకాయ మొక్క. అయితే ఈ దోసకాయలు 2 డేస్ తర్వాత హార్వెస్ట్ చేసేసాము. కర్రీ కూడా వండాను. నీకు హార్వెస్ట్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ అవి నేను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా అత్తయ్య కోసి ఇంట్లో అయితే పెట్టేశారు. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని దోసకాయలు చాలా చేదుగా అవుతాయంట ఫస్ట్ సారి కాపు కాసినప్పుడు. కానీ ఇవాళ లేవు. చాలా పుల్లగా, చాలా అదొక రకమైన టేస్ట్ అనమాట. మనం బయట కొనే వెజిటేబుల్స్ కి దీనికి చాలా తేడా ఉందని మాత్రం అర్థమైంది. నెక్స్ట్ ఒక 3 పిందెలు అయితే రెడీగా ఉన్నాయి అనమాట. మాక్సిమం ఒక 10 డేస్ 12 డేస్ గ్యాప్ తో అవి కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక వంకాయ మొక్క. ఇది కూడా నేనైతే పెట్టలేదు, వాటంతట అవే సీడ్స్ పడి వచ్చాయి. మరి సీడ్స్ ఎలా పడ్డాయో కూడా నాకైతే తెలియదు. ఇది చూసారు కదా, నేను దీన్ని రెడ్ కలర్ లో వచ్చే బెండకాయ మొక్కలు ఉంటాయి కదా, అది అనుకుని చాలా చక్కగా వేపుగా పెంచుతున్నాను అనమాట. దానికి వెజిటేబుల్స్ పీసెస్, తోలు అవన్నీ వేసి. కానీ తర్వాత మా వారు చెప్పారు అదంట ఆముదం మొక్క అంట. అదే నేను బెండకాయ అనుకుని మీకు ఫ్రూట్ చూపిద్దాం, అది వెజిటేబుల్ చూపిద్దాం అనుకుని చాలా జాగ్రత్తగా పెంచుతున్నాను. చివరికి అది అలా అయింది. కరివేపాకు చెట్టు, ఇది ఎందుకు అంత బాగా గ్రో అవ్వట్లేదు. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న అరటి చెట్లు, ఈ అరటి చెట్ల వల్ల కరివేపాకు చెట్టుకి బాగా నీడగా ఉంటుంది. సరిగా ఎండ తగలకపోవడం వలన అది పెరగలేకపోతుందేమో అనుకుంటున్నాము. కానీ నాకు అరటి చెట్టు చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఎప్పుడు ఏ ఫెస్టివల్ చేసుకున్నా అరిటాకులు కోసుకువెళ్ళి అందులో పిల్లలకి భోజనం పెట్టడం, లేదండి నాకు అట్లా చాలా ఇష్టం అరటి చెట్టు ఉండడం అంటే. ఆ తర్వాత ఇక్కడ చిన్న కనకాంబరం పూల చెట్టు అనమాట. మేము ఇంట్లో ముగ్గురం ఉన్నాం కదా, ఏదైనా పూలు ఫంక్షన్ అప్పుడు ఎన్ని కొన్నా సరిపోవట్లేదు. అట్లాంటిది మనకి ఉంటే ఎవరిని అడిగే పని ఉండదు కదా అని చెప్పేసి నేను ఇది వేరే వాళ్ళని కొమ్మ అడిగి మరీ తెచ్చుకున్నాను. లాస్ట్ టైం చాలా సార్లు పెట్టాను కానీ ఎప్పుడు బతకలేదు. ఈసారి మాత్రం చాలా బాగా బతికింది. ఇది చూసారు కదా కాగడ మల్లెపూల మొక్క, అంతకుముందు చూపించాను కదా, ఎండిపోయింది. నేను ఇంకా చచ్చిపోయిందని అనుకున్నాను. చూసారా పక్కనే చనిపోయిన కాడలు కూడా అలాగే ఉన్నాయి, పీకలేదు, ఏమైనా చిగురేస్తుందేమో అని చెప్పి. కానీ లోపల వేరు ఉంది కదా, ఆ వేరు నుంచి ఇదైతే మొక్క వచ్చింది అనమాట. నాకు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది. ఎందుకంటే చాలా ఇష్టంగా పెట్టుకున్నాను కదా, అది చచ్చిపోయేసరికి చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ ఒక నిమ్మకాయ ముక్క కూడా పెట్టుకున్నాను. మాకు వాటర్ వెళ్ళిపోయే షింక్ దగ్గర వచ్చిందనమాట ఇది. అయితే అక్కడ ఉండగా చనిపోయింది. చూసారా పక్కన ఎండిపోయిన కాడలు అవన్నీ ఉన్నాయి. అయితే బతికితే బతుకుతుందని చెప్పి పెట్టాను. ఇక్కడ పెట్టాక ఇంకా చాలా ఎండిపోయింది. సరే చచ్చిపోయిందిలే అనుకున్నాను. కానీ వర్షం పడడం వలన ఆ వర్షం చినుకులకి చిగురేసింది అనమాట. ఇది వచ్చేసి బచ్చల కూర, పాకిద్ది కదా ఆ బచ్చల కూర అనమాట. వస్తే అరటి చెట్టు మీదకి ఎక్కిద్దామని చెప్పేసి ఇక్కడే ఉంచేసాను. ఎక్కడ పందిరి వేయడానికి ప్లేస్ లేదు. దీనికి తోడు నేను ఒక మంచి స్ట్రాంగ్ పందిరి కట్టాను అనమాట. ఆ పందిరి చూసి మీరు ఏమనుకుంటారో ఏమో. ఈ లోపు మా సపోటా మొక్క కూడా చూపిస్తాను. చక్కగా కాయలు కాసేది ఆ మట్టి వేసే టైంలో మట్టి కొమ్మల మీద పడిపోయి ఇరిగిపోయి మేము కూడా కొంచెం నరికేయాల్సి వచ్చింది మట్టి వేయడం కుదరక. లేదంటే చక్కగా వాటి కాయలు నేను మీకు చూపించేదాన్ని. ఆ తర్వాత మా మల్లె చెట్టుకి ఇప్పుడు చాలా ప్రాణం వచ్చింది అనమాట. మట్టి వేసి నీళ్లు తగులుతున్నాయి కదా, ఇది వరకు ఏర్లు కూడా బయటకు వచ్చేసి ఎండిపోయినట్టుండేది. ఈ మట్టి పడ్డాక అది చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నట్టుంది. ఇప్పుడు సమ్మర్ అయిపోయి మళ్ళీ 2 months అవుతుంది కదా, అయినా సరే ఆకులు చూస్తే మళ్ళీ వెంటనే ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అసలు నాకు మొక్కలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంతగా ప్లేస్ ఉండేది కాదు పెట్టుకోవడానికి.
కానీ ఉన్న ప్లేస్లోనే అప్పుడప్పుడు కూరగాయల మొక్కలు అలా పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పెట్టడానికి ప్లేసే లేదు, మొత్తం ఫ్లోరింగ్ లాగించేసుకున్నారు. ఎప్పటి నుంచో ఇలా ఇంటి పక్కన పెట్టాలని ఆశగా ఉండేది, ఇన్నాళ్ళకి తీరింది నా ఆశ. ఇంక ఇది వచ్చేసి చిన్న కాకరకాయ మొక్క అప్పుడు పెట్టాను, మీకు ఇందక్కడ ఫోటో చూపించాను కదా. ఇప్పుడు ఇంత మొక్క ఎంత ఉందో అంత నేను పెట్టలేదు, దాని అంతటా అదే వచ్చింది కదా, పాకుతుంది కదా అని చెప్పేసి పందిరైతే వేసాను. ఎంత స్ట్రాంగ్ పందిరో, గాలి వస్తే అది కింద పడిపోతుంది. ఇది కాయలు కాసేదాకా పందిరి ఆగిద్దా లేదో నాకైతే తెలియదు, కానీ చెట్టుని పిందెలే ఉన్నాయి. దిష్టి పెట్టమాగండి, కాకరకాయలు ఎక్కువ కాస్తే మీకు కూడా తెచ్చిస్తానులే, సరేనా? అందుకని చెప్తున్నా, మనం దిష్టి పెట్టామనుకో అవి మళ్ళీ ముగ్గిపోతాయి. అందుకని ఎవరు దిష్టి పెట్టకండి. ఒకవేళ ఎక్కువ వచ్చినాయి అనుకో మనం అందరం షేర్ చేసుకుందాం. ఇంకా ఈ కాకరకాయలు లోపల ఒక కాకరకాయ పందిరి ఉంది, నేను మీకు అది చూపిస్తాను. అదైతే దగ్గర ఒక కాకరకాయ 1/2 kg పైనే కాస్తుంది అనమాట, అంత పెద్ద కాయ అవుతుంది. మీకు వచ్చేంత వరకు చూపిద్దామని దాన్ని జాగ్రత్తగా అట్లా కట్ చేయకుండా ఉంచుతున్నాను. ఇంక ఇది వచ్చేసి మన ములక్కాయ చెట్టు. మా ఊర్లో ఇంటికి ఒకరికి ఉందనమాట, ఇంటికి ఒక చెట్టు ఉంది ములక్కాయ చెట్టు, మాకు మాత్రమే లేదు. ఇంకా మేము ఎక్కువ ములక్కాయలు యూజ్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే టమాటా పులుసు, వంకాయ పులుసు అట్లా ఏం కూర ఉన్నా ములక్కాయ వేస్తాం అనమాట. అందుకనే ఈసారి ఎట్లాగైనా దీన్ని గట్టిగా పెంచాలని కంకణం కట్టుకుని మరీ పెట్టాను. అందుకనో ఏమో బతికింది, పర్వాలేదు. ప్రతిసారి నేను పెట్టడం ఈ లోపు ఏ గేదెలో ఏదో ఒకటి వచ్చి తొక్కేయడం ఇదే సరిపోతుంది. ఈసారి మాత్రం రాకుండా జాగ్రత్త గట్టిగా పెంచుతున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి మా గోంగూర చెట్లు. ఇల్లంటే గోంగూర తీసుకున్న తర్వాత వాటిని కోసేసి ఆకులు అట్లా గుచ్చేసాను, వస్తేలే అన్నట్లు. చాలా బాగా వచ్చాయి. వచ్చిన తర్వాత నేను 2-3 సార్లు కోసి గోంగూర చికెన్ కూడా వండాను, అయినా ఇంకా బాగా వస్తున్నాయి. ఇది చూసారా, ఉఫ్ అంటే ఊడిపోయే పందిరి నేనే వేసాను. మా వారిని చాలా సార్లు అడిగి చూసాను, ఏమండి పాదుకి పందిరి వేస్తే చాలా బాగా కాస్తాయి, పందిరి వేయండి అని చాలా సార్లు అడిగాను. ఆయన వేయట్లేదు. ఇంకా ఆయనతో పెట్టుకుంటే ఇది అయ్యేది కాదు అని చెప్పి కాకరకాయకి ఈ పొట్లకాయకి మా ఇంటి పక్కన ఒక పిల్లాడు ఉండే, ఆ పిల్లాడి సపోర్ట్తో మేమిద్దరం కలిసి ఈ పందిరి అయితే వేసామన్నమాట. ఆ పందిరి వేసిన తర్వాత ఈయన వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే అయితే చూపించాను, ఇదే రాత్రి గాలివాన వస్తే పడిపోయిద్దిగా అన్నాడు. కానీ ఎలాగోలా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కాయలు కూడా కాసినాయి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే ఆగింది, మరి కాయలన్నీ ఒకటేసారి ఎక్కువగా కాస్తే బరువుకి ఏమన్నా పడిపోయిద్దేమో తెలీదు. ఇంకా దాని లోపల నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు కనకాంబరం మొక్కలు చాలా యుద్ధం చేసి పెంచాం కదా, ఎలాగోలా ఇవి అయితే బతికినాయి అనమాట. పెట్టిన ప్రతి నారు బతకలేదు, కానీ ఒక 3 కుదుర్లు మాత్రం బతికినాయి. ఇంక ఇది వచ్చేసి నిలబడి కాసే చిక్కుడుకాయలు అంట. మామూలుగా చిక్కుడుకాయ మొక్క అంటే అది పాకిద్ది పాదులాగా, ఇది మాత్రం అట్లా నిలబడి కాస్తుందని చెప్పాడు. ఫస్ట్ ఆ అమ్మాయిన విత్తనాలు అమ్ముకోవడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడులే అలాగే అని వద్దని చెప్పాను. వద్దంటావేంటమ్మా, ఒకసారి పెట్టి చూడు, మాట అంటే నమ్మకం లేదా అన్నాడు. సరే అని తీసుకున్నాను. నిజంగా పాపం ఆయన చెప్పినట్టు ఇలాగే కాస్తున్నాయి. ఇంక ఇది వచ్చేసి ఇందులో పెట్టిన వాటి కంటే పడి మొలిచినవే ఎక్కువ ఉన్నాయి. సడన్ గా మంచి మట్టి పడేసరికి వాటికి కొంచెం బలంగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి చిన్ని దోసకాయల మొక్క, చాలా చిట్టి దోసకాయలు కాస్తున్నాయి. ఇవి కర్రీ వండుకోవడానికి అయితే పనికిరావు, వాటి తోలు తీసేపాటికి అయిపోతుంది అనమాట మొత్తం. కానీ పిల్లలు మాత్రం ఆడుకునేటప్పుడు చాలా సరదాగా తింటున్నారు. నేను మీకు ఒకటి 2-3 కాయలు కోసి చూపిస్తాను. ఇట్లా పండినట్టు వాళ్ళైతే కోసుకొని తింటున్నారు. వాటికి మాత్రమే యూజ్ అవుతాయి. కొన్ని చెట్లు కాయలేమో చేదుగా ఉంటున్నాయి, కొన్నిట్లు మాత్రం తీయగా ఉంటున్నాయి. కానీ వాళ్ళేమో చిన్న పిల్లలు కదా, ఎలా ఉన్నా తినేస్తున్నారు. ఇంక ఇది వచ్చేసి నేను పైనాపిల్ మొక్క పెట్టానని అంతకుముందు మీకు చూపించాను కదా. సో ఈ పైనాపిల్ పిల్లకి నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నానంటే, మా పిల్ల జ్యూస్ తాగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఒకటి అడిగాను. ఫస్ట్ లేదన్నారు, తర్వాత పైనాపిల్ నుంచి తీసిచ్చారనమాట. ఈసారి వాటర్లో పెట్టలేదు, లాస్ట్ టైం వాటర్లో పెట్టినప్పుడు చాలా కుళ్ళిపోయి స్మెల్ వచ్చేసింది. డైరెక్ట్గా తీసుకొచ్చి భూమిలో పడేసాను, బతికితే బతికిద్ది లేకపోతే లేదని. కానీ చాలా బాగా బతికింది. ఇంకా ఈ లోపు పిల్లలు వచ్చారు, ఆ చిన్న దోసకాయలన్నీ కోసుకోమని చెప్పాను. ఇటు సైడ్ నుంచి గార్డెన్ అయిపోయింది కాబట్టి ఇంకా లోపల కిచెన్ ముందలు కూడా కొంచెం ఉందనమాట, చూపిస్తాను. ఈలోపు మా వారు ఇంకా వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆట పట్టిస్తుంటే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఏంటనుకుంటున్నారు ఫేమస్ అయిపోతానని. నవ్వుతున్నారు వాళ్ళందరూ. ఇంక ఇవి వచ్చేసి లోపల కూడా కొన్ని గోంగూర విత్తనాలు, బెండకాయ విత్తనాలు వేసాము అప్పట్లో, చాలా బాగానే వచ్చాయి. ఇంక ఇది వచ్చేసి పాలకూర, చక్కగా మొన్నే గొరిగేసి పాలకూర రైస్ చేశాను. ఇంకెప్పుడు చేయమాగా ఇప్పుడు చేస్తే చేసావు కానీ అన్నారు మా వారైతే. నచ్చలేదంట, ఆకులు తింటున్నట్టే ఉందంట, అది బిర్యానీలా అది గ్రీన్ రైస్లా లేదంట. అంటే నేనే కొంచెం పాలకూర ఎక్కువ వేసినట్టున్నాను, దానివల్ల ఎగుటు స్మెల్ వచ్చేసింది. ఇంక ఇది వచ్చేసి తోటకూర, కోళ్ళు తోటకూర మొత్తం తినేగా ఒక 4-5 కాళ్ళు అయితే ఉంచాయి.
ఈ కాడలతో పులుసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ పులుసు వేయలేకపోతే కాడలు పెద్ద అయ్యేంత వరకు అలా ఉంచేసి విత్తనాలు తీసి విత్తనాలు స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు, పాకే చిక్కుడుకాయ చెట్టు. అటు సైడ్ ఏమో మీరు నిలబడి కాసే చిక్కుడుకాయ చెట్టు చూసారు కదా, ఇదేమో పాకే చిక్కుడుకాయ. వీటితో పాటు గోరు చిక్కుడుకాయలు కూడా పెట్టాను, కానీ అవి ఎక్కడున్నాయో కనిపించలేదు వీడియో తీసేటప్పుడు. ఇంక ఇక్కడ కూడా ఒక కనకాంబరం కుదురైతే బతికింది. మీకు ఇందాక చెప్పాను కదా 1/2 kg పైన కాస్తుంది కాకరకాయ అని చెప్పి. ఇదైతే ఇప్పుడు చిన్నగా ఉంది, కానీ నేను ఈ వీడియో ఎడిట్ చేసేపటికి ఆ కాయ చాలా పెద్దగా అయిపోయింది అనమాట. అందుకనే నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. ఈ గార్డెన్ వీడియో తీయడం ఏమో నాకు తెలియదు, కానీ సగం ఫ్లవర్స్ కాయలు అన్నీ నేను అటు ఇటు మొక్కలు కదిపేటప్పుడు రాలిపోయినాయి అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పుదీనా పెట్టుకున్నాను. ఎప్పుడైనా గ్రీన్ రైస్ పల్వా అలాంటివి చేసుకునేటప్పుడు సడన్ గా మాకు పుదీనా అంటే దొరకదు, సండే మాత్రమే దొరుకుతుంది. అట్లా కాకుండా నా గార్డెన్ లో కూడా పుదీనా ఉండాలనిపించింది. అందుకని మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళకు ఉంటే వాళ్ళతో కొంచెం తెచ్చేసుకుని పెట్టేసుకున్నాను. అంటే తెచ్చేసుకోవడం అంటే ఆంటీనే ఇచ్చిందిలే పెట్టుకోమ్మా అని. ఇది ఇక్కడ ఏపుగా పెరుగుతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ లో సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ వేసాను. నాకు తెలిసినంత వరకు బతికినాయి అని అనుకుంటున్నాను. ఆ చిన్ని చిన్ని మొక్కలు అవిలాగానే అనిపిస్తున్నాయి. ఏమో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చెప్తాను డ్రాగన్ ఫ్రూట్ కాదు. ఇదైతే ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.